అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో తిరుగుబాటు మొదలైంది. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశానంటూ వీడియో విడుదల చేశారు. పెద్దవడుగురు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా తన తల్లికి పింఛన్ మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాని మోసి ఒక కార్యకర్తగా తెలుగుదేశం శ్రేయోభిలాషిగా ఈరోజు పింఛన్ అడగడం జరిగినది. ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం నాయకుల్ని పింఛను అడిగిన దానికి చేస్తాం బాబు చేస్తాం 1 సంవత్సరము 6 నెలలు పైబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజుకి సార్ అది జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడిని ఏమంటారు సార్? ప్రజానాయకుడు అంటారు సార్. మనకు ఉండేది 4 మండలాలు: పెద్దవడుగూరు, యాడికి, పెద్దపొప్పుడు, తాడిపత్రి. సార్ నేను మీ వెంట తిరిగినాను సార్. ఒక కార్యకర్త ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే, మనిషి చేయకపోయినా పర్వాలేదు, మీరు మాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాలాంటి పేదవాళ్ళని మీరు దయతో చూడండి సార్. మీరు అనొచ్చు డబ్బులు తీసుకొని ఓటు వేసినావు కదా అని. ఎస్, డబ్బులు తీసుకున్నా సార్. నేను డబ్బులు తీసుకొనే ఓటు వేసినాను. నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్గా నేను చెప్తాను సార్. డబ్బులు తీసుకొని ఓటు వేసినాను. ఆ డబ్బులు నేను తీసుకొని నా సంసారానికి, తాగేదానికి, నా స్వలోపాలకి నేను ఖర్చు చేయలేదు సార్. మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఇంకా కొంచెం ఎదురు వేసుకొని మా ఊరు ప్రజలకి, దళితులకి నేను ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకి ఎదురు వేసుకొని టీ షర్ట్లో తీసుకొని వచ్చి పంచడం జరిగింది.